జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. ఆల్ రైట్, సో మా టీమ్ లీడర్స్ అందరూ రెడీగా ఉన్నారు. సో లెట్స్ బిగిన్ ఫటాఫట్ ఫన్ రౌండ్. సో టీమ్ లీడర్స్ గుర్తుంది కదా, 2 minutes లో నవ్వించాలి. ఓకేనా? ఆల్ రైట్, సో జడ్జెస్ ఫటాఫట్ ఫన్ రౌండ్ లో ఫస్ట్ ఎవరిని పిలవబోతున్నాము? రమేష్ గారు అండ్ రోహిణి గారి టీం. జడ్జెస్ థీమ్. రమేష్ గారు, యూపీఐ లో మీరు ఎవరో ఒక రాంగ్ పర్సన్ కి డబ్బులు పంపించేశారు. ఇంకా అది రిటర్న్ తెచ్చుకోవడానికి మీరు పడే కష్టాలు. ఓకే మేడం. అది ఎప్పటికీ రా. మా లవర్కి డబ్బులు పంపించాను సార్. అయ్యో రాంగ్ నెంబర్ పంపించాను సార్. ఫోన్ చేస్తా. హలో హలో సార్, నేను ప్రసాద్ని. ప్రసాద్ గారు మీరు నాకు ఫోన్ చేస్తే అసలు అనుకోలేదు సార్. సార్ ఏం లేదు, నా 10,000 మీ అకౌంట్ లో పడ్డాయి సార్. మళ్ళీ నాకు తిరిగి కొడతారా? కాదు, మీరు ఏ ప్రసాద్ దుర్గాబాయిన్స్ ప్రసాద్ గారా? కాదు సార్, పంచప్రసాద్. జబర్దస్త్ పంచ్ ప్రసాద్. yes. పెట్టే బేఫో. హలో. అరే, నీ 10,000 నీ కొట్టాలంటే నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతా. అడగండి సార్. కరెక్ట్ సమాధానం కొడితే నీకు డబ్బులు ఇస్తా. అడగండి సార్. ఫస్ట్ క్వశ్చన్, రెండో ప్రపంచ యుద్ధం ఎందుకు వచ్చింది? ఫస్ట్ ప్రపంచ యుద్ధం సక్సెస్ అయింది కాబట్టి దాని పార్ట్ 2 రెండో ప్రపంచ యుద్ధం జరిగింది సార్. ఈ ఆన్సర్ కరెక్ట్ ఇచ్చినందుకు నీకు 1000 రూపాయలు ఇస్తున్నా. సార్ మరి మీరు 9,000 సార్. ఇస్తా, ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయి. సెకండ్ క్వశ్చన్, నీకు జబర్దస్త్ కష్టమా, శ్రీదేవి కష్టమా? ఈ ఫటాఫట్ ఫన్ రౌండ్ కష్టం సార్. కరెక్ట్ ఆన్సర్. సో జడ్జెస్ నెక్స్ట్ ఎవరు? సర్ప్రైజింగ్ శ్యామ్. సర్ప్రైజింగ్ శ్యామ్ రండి. సో జడ్జెస్ థీమ్. ఒక అంబులెన్స్ డ్రైవర్ తాగుబోతైతే అక్కడ జరిగేటటువంటి కష్టాలు ఏంటి, అది మీరు చేసి చూపించాలి. కమ్ ఆన్. 3, 2, 1 గో. రావాలమ్మా రావాలి. అంబులెన్స్ అమ్మా అంబులెన్స్. పాటలు వేస్తాం, సీట్లు వేస్తాం, అప్పుడప్పుడు మందు కూడా వేస్తాం. రోజుల్లో కూడా 3 కోసం వేచి ఆడాలి చూస్తున్నాం. ఎందుకు మెడతాను? ఏటవలేదండి, ఈడు ఇంకొక ఆడదాంతో తిరుగుతానే పిల్లం పురుగుల మంది తాగించింది. రావడం ఎందుకు ఏడుతుంది? వీడితో తిరిగిందా? అదే సరిపోయింది. బాబా బేగ్ తీయ, హాస్పిటల్ కి అర్జెంట్ వెళ్ళాలి. 140 కూకోండి. అమ్మా ఇదే వచ్చింది. బాబా నువ్వు ఇటేలో. అమ్మా నువ్వు ఇటేలమ్మా. ఎక్కడికి వచ్చామండి? నువ్వు అర్జెంట్ అన్నా కదా, సులభలామస్ తీసుకొచ్చాను. ఇది మగవాళ్ళదే, అది ఆడవాళ్ళదే. కొన్ని అబ్బా అర్జెంట్ అనేది పాస్ కాదురా, పేషెంట్ గా ముందు హాస్పిటల్ తీసుకెళ్ళా. అలాగంతవా? నీ అబ్బా తాగుబోతేవా, నీ ఆటో అక్కడ వదిలేసి అంబులెన్స్ తెచ్చేతవా? ఈ ఆటో డ్రైవరా? అంబులెన్స్ డ్రైవర్ కాదా? అంబులెన్స్ డ్రైవర్ నేను, ఈ ఆటో డ్రైవర్ ఈడు. రెండు నిమిషాలు పడకే. ఆల్ రైట్ జడ్జెస్, ఫటాఫట్ ఫన్ రౌండ్ లో హూస్ నెక్స్ట్? రామ్ ప్రసాద్. జడ్జెస్ థీమ్. జనరల్ గా మీరు అందరూ గ్రూపులుగా రిహార్సల్స్ చేస్తారు కదా, నీకు బాగా కొత్తగా అండ్ వెరైటీగా ఫన్నీగా అనిపించిన ఈ 2 టీమ్స్ తాలూకు రిహార్సల్స్ ఎలా ఉంటాయో చేసి చూపించు. డన్ సార్. నేనైతే రాఘవ టీమ్ ధనరాజన్ టీం తీసుకుంటానండి. ఆ 2 టీంలు ప్రాక్టీస్ నాకు దగ్గర నుంచి చూస్తుంటా ఎక్కువ, అందుకని. ఆల్ ది బెస్ట్. రెడీ? బేసిక్ గా రాఘవ మైనస్ ఉంటదండి. స్కిట్ గా లైన్ దొరకకపోతే చాలా టెన్షన్ పడతారు. సో అతను టెన్షన్ పడుతూ అరే అశోక్ రాఘు గారు టైం అయిపోతుంది, మంచి లైన్ లేదురా. ఉండరా అశోక్. అరే అశోక్ నువ్వు మాడితే నీకు అర్థమవుతుంది ఎప్పుడైనా. ఎవరు మంచి హెల్ప్ చేస్తే బాగున్నా మనకి. లైన్ రామ్ ప్రసాద్ చేస్తాడు సార్. అయ్యే రావు గారు, ఏంటి మీకు లైన్ ఏం దొరకలేదేంటి? మంచి లైన్ ఒకటి కావాలండి. చెవిలో చెప్తాను నేనండి. అక్కడ ఒకడు ఎదురవుతాడు, వాడికి మీకు చిన్న డిస్కషన్. సూపర్ సార్. అంతే. ఈ ఏదైనా ఇంకోసారి ఆడవద్దు లోపలికి, అర్థమైందా? ఇప్పుడు నెక్స్ట్ ఏమంటే మన ధనరాజన్ ప్రాక్టీస్. ధనరాజన్ వాళ్ళ టీంలో తప్ప అందరి టీంలో ఉంటాడండి. లైన్ ఏంటంటే స్టార్టింగ్ నేను ఒక్క నిమిషం రాంప్రసాద్ దగ్గరికి వస్తాను. స్కిట్ చేయడానికి నాకు అర్థం కాదు. అరే రాంప్రసాద్, మధ్యాహ్నం నాటు కూడా చెప్పా, బాబు గారు చేపలు చెప్పారు, అందరం కలిపి తిందాం, అర్థమైందా? బాబు గారు ఏం చెప్పారు? బాబు గారు మంచి చేపల గారు చెప్పారు. నువ్వు స్కిట్ చెప్పొచ్చు కదా మాకు. రాఘవ దగ్గరికి వస్తాను. రాఘవ గారు లైన్ ఏంటి సార్? అది లైన్ అది లేదు, మీ లైన్ ఏంటి సార్? నా లైన్ కూడా ఎందుకు వచ్చి మీరే ఉందేమని. ఇంకా లాస్ట్ అడిట్ చూస్తుంటే చూసి అరే నువ్వు అది రాసేయి. ఏది?
నువ్వు అది రాసి ఏది అదే రా మన దగ్గరికి 10 మార్కులు వచ్చిన రాసేసే దీనికన్నా బెస్ట్ బాబు దగ్గరికి వెళ్ళి కాలు పట్టుకుని బెస్ట్ అర్థమైందా పదండి